ఏదైతే ఈ రోజు ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. రాజ్ తరుణ్ పైన నాసింగ్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే పెట్టడం జరిగింది. ఈ రోజు కొత్తగా ఏదైతే డ్రాఫ్ట్ చేసి మరి కొన్ని సెక్షన్ల పైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. మనతో పాటు లావణ్య మరియు అడ్వకేట్ దిలీప్ సుకరా ఉన్నారు. అదేవిధంగా నన్ను అబార్షన్ చేశారు, మెడికల్ రిపోర్ట్స్ కూడా పోలీసులకి తను సబ్మిట్ చేయడం అయితే జరిగింది. పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తను సబ్మిట్ చేసింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అంటే నిన్నటి వరకు ఒక వర్జన్ ఉండే లావణ్య, అది ఏదైతే నన్ను మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచింది. కానీ ఇప్పుడు మాత్రం కొత్తగా మరో కొత్త కేసెస్తోని కేసు అయితే నమోదు చేశారు. అదేవిధంగా అబార్షన్ అనే ఒక వార్త అయితే బయటకు వస్తుంది. అసలు ఎటువంటి ప్రూఫ్స్ మీరు సబ్మిట్ చేయడం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేటువంటిది రాజ్ తరుణ్ సృష్టించినటువంటి ఒక నీచమైనటువంటి చర్య. రాజ్ తరుణ్ ఇల్లేమి అమీర్పేట లేకపోతే కింగ్ కోటిలో లేదండి, కోకాపేటలో ది ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. అందులోకి వెళ్ళాలి అంటే ఎవరన్నా రాజ్ తరుణ్ సెలకు వచ్చినటువంటి ఓటీపీతో వెళ్ళాలి. ఈ అమ్మాయి బయటికి వెళ్ళి కాదు, ఇంటికే డైరెక్ట్గా మస్తాన్ సైజ్ కలిసానని చెప్పినటువంటి ఆ ప్రబుద్ధుడు ఈ రోజు దాకా పోలీసు వారికి కానీ మీడియా వారికి కానీ ఎప్పుడు వచ్చాడు, ఏ ఫుటేజీల్లో వచ్చాడు అనేటువంటిది చెప్పలేకపోయాడు. నేరుగా ఈ అమ్మాయి తల్లిదండ్రులు నిలదీయగా నేనేదో తాగేసిన మైకంలో అలా అన్నానులే, నువ్వు ఒక్కదానివే కలవలేదులే, అందరూ ఉన్నప్పుడే ఫ్రెండ్ కింద వచ్చాడులే, నీ ఫ్రెండ్ కింద వచ్చాడు తను ఒప్పుకున్నటువంటి ఆడియోలు కూడా సదరు పోలీసు వారికి ఇవ్వడం జరిగింది. ఇక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని ఎవరి విషయంలోనూ మాట్లాడలేం. కేవలం రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాన్ని తీసుకొచ్చాడు. రాజ్ తరుణే తన తప్పును కప్పుపుచ్చుకోవడానికి మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తిని తెర మీద తీసుకొచ్చాడు. 14 సంవత్సరాల ప్రయాణంలో 11 ఏళ్ల పెళ్లి ప్రయాణంలో ఇది నాట్ ఈవెన్ లివ్ ఇన్ రిలేషన్షిప్. లివ్ ఇన్ అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. అతనే స్వయంగా చేసిన చాటింగుల్లో నాకు విడాకులు ఇస్తే నీకు విల్లా ఇస్తానని మాట్లాడిన మాటలు కూడా పోలీసు వారికి ఇవ్వడం, ఎవిడెన్స్ యాక్ట్ కింద వారు దాన్ని నమోదు చేసుకోవడం, కావాల్సినటువంటి వివరాలన్నీ కూడా సబ్మిట్ చేసి ఈ అమ్మాయికి వచ్చినటువంటి ప్రెగ్నెన్సీ కానీ అది మిస్క్యారేజ్ అయ్యిందా, బలవంతం విధానంలో అమ్మాయి తీయించుకుందా, ఏం జరిగిందనేటువంటి పూర్తి స్థాయి ఆధారాలు అనేటువంటివి మేము పోలీసు వారికి సబ్మిట్ చేయడం జరిగింది. దాని తాలూకు ఏదైతే ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్సే కానీ లేకపోతే ఆధారాలు, ట్రాన్సాక్షన్స్ కానీ రాజ్ తరుణ్ పేమెంట్ చేశాడు, ఇవన్నీ సబ్మిట్ చేశారా? మొత్తం అన్నీ చేసామండి. ఆ పిల్ల పాపం కడుపు కోతకి ఎలా గురైందో, ఆ అమ్మాయికి సంబంధించి ఇన్ఫెక్షన్ అయితే ఫాలోపియన్ ట్యూబ్యూల్ రప్చర్ అయితే ఆ అమ్మాయికి ఏ రకమైనటువంటి గైనకాలజికల్ ట్రీట్మెంట్లు చేశారో అన్ని వివరాలు కూడా మేము పోలీసు వారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఎటువంటి కేసులు నమోదు చేశారు? ఒకవైపు 493 మరి 420 కాకుండా ఇంకేవి అంటే నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా 10 ఏళ్ల వరకు బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తలేదు. ఒకవేళ ప్రూవ్ అయితే ఖచ్చితంగా అతనికి ఇంప్రిజన్మెంట్ అనేటువంటిది లాంగ్ టర్మే పడుతుందండి. తనేదో చాలా తేలిగ్గా ఈ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసి బయటపడదాం అనుకుంటే తప్పు. నువ్వు నీతి మాలిన పనిచేసావు. 11 సంవత్సరాల లావణ్య చౌదరి అనేటువంటి పిల్లని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నేను తీసుకొచ్చి పెళ్ళి అనే గుడిలో తాలికట్టి ఆ పిల్లని అన్ని రకాలుగా నువ్వు, నీ తల్లిదండ్రులు, నీ మాజీ ప్రేయసులు, ప్రజెంట్ ప్రేయసులు అందరూ కలిపి పిచ్చిదని చేసి ఆటాడిచ్చారు. ఏవేం కేసులు ఎవరు పెట్టించారో, వెనకాతలు ఎవరున్నారో, నా క్లయింట్ రైల్వే స్టేషన్కి వస్తుంది ఢిల్లీ నుంచి అన్న సంగతి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, ఏ పోలీసు వాళ్ళ సహకారం తీసుకున్నావో, నా క్లయింట్ని ఎలా అరెస్ట్ చేయించావో మేము మీడియా ముందు చెప్తున్న ప్రతిదానికి మా దగ్గర ఆధారం ఉంది. నీకు దమ్ముంటే నువ్వు ప్రెస్ క్లబ్కి రా, మీడియా ముందుకు రా, నీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించు, మా దగ్గర నుంచి చూపెడదాం. విత్ ఇన్ కోర్ట్ అవని, అవుట్ ఆఫ్ కోర్ట్ అవని నీ దగ్గర ఏముంటాయి ఆధారాలు చూపించి మాట్లాడు. గొడ్డ కలిసి ముఖం మీద వేస్తా, మోజు తీరిపోయిన తర్వాత వదిలేసే ప్రాసెస్లో నిందలేస్తానంటే ఖచ్చితంగా పాపకు న్యాయం జరిగేదాకా ఏ ఎక్స్టెంట్ కంటే ఎక్స్టెంట్కి వెళ్తాం. అదేవిధంగా లావణ్యది ఒక ఆడియో రికార్డింగ్ అనేది బయటపడింది. దాంట్లో చాలా అగ్రెసివ్గా మాట్లాడడం, అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడడం, దీనివల్ల తనకు ఒక సైకిక్ బిహేవియర్ వల్ల ఇదంతా తను డ్రగ్స్ తీసుకుంటుందేమో అని చెప్పి ఒక వార్త అయితే బయటకు వస్తుంది. దాని గురించి మీరేమంటారు? మీరు కూడా ఆడపిల్ల కదా, మళ్ళీ రకంగా కొట్టాను మీరు బూతులు తట్టరా? నాతో నీతులు చెప్తారండి. కొట్టామో కొట్టించుకున్నారో ఇద్దరో కొట్టుకున్నారో ఏం జరిగిందో రాజ్ తరుణ్ నోట్లోంచి రావాలా. ఏం జరిగింది ఈ పిల్ల ఈ రకంగా బ్లీడ్ అవ్వడానికి? బాధలో 100 మాడతారు. ఫ్రంట్ లాస్ట్లో ఎండింగ్ కట్ చేసి మీడియా ఛానల్స్కి రాజ్ తరుణే పంపించాడని న్యూస్ ఛానల్స్కి మేము లీగల్ నోటీస్ పంపితే నిన్న సాయంత్రం వాళ్ళు మా దగ్గర ఫోన్ చేసి చెప్పిన రికార్డింగ్లు కూడా పోలీసు వాళ్ళకి ఇచ్చాం. అతని నీచపు బుద్ధి ఏ రకంగా ఉంది, ఏ రకంగా ఒక ఆడదాన్ని చీకట్లో రెచ్చగొట్టి మాట్లాడినటువంటి వెలుతుల్లో తీసుకొచ్చాడో ఆ నీచుడు గురించి 50 మంది ప్రజలకి, పోలీసులకి అర్థమైన తర్వాతే ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు.
అయితే ఈ కేసులో నార్సింగి పోలీస్ స్టేషన్లో A1గా రాజ్ తరుణ్, A2గా